హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మన విక్టరీ విత్ యాష్లో ఎక్కువగా వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, ఫౌండర్స్ ఎక్కువగా అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలపై క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రాబ్లమ్స్ అండి, కొత్తగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలో మీకు ఏదో ఒక డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది వస్తుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పిన వాళ్ళకి కుదిరితే వీడియో అనేది షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. అలాగే వన్ ఆపర్చునిటీ ఎవరైతే నా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు ప్రతిరోజు మినిమం ఒక 10 టాస్క్లను చూడడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోపాటు ఒక 10 మందికి అవకాశం కల్పిస్తే దాని ద్వారా మీకు మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. అంతేగాని మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని వదిలేస్తే పెద్ద యూజ్ ఉండదు. ఒకటి అర్థం చేసుకొని మనం ఇంకా నార్మల్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ముందుగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే, ఎవరైతే నవంబర్ 5వ తారీఖు నుంచి ఈ విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కేవైసీలు పూర్తి అవ్వకుండా, అంటే రిజిస్ట్రేషన్ అయిన కేవైసీలు చేస్తుంటే ఏదో ఒక ప్రాబ్లం చేత కేవైసీలు అవ్వలేదో వాళ్ళందరి అకౌంట్స్ అనేది కంపెనీ సైడ్ నుంచి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, రిమూవ్ అయిన వ్యక్తికి ఎలా తెలుస్తుంది మా అకౌంట్ రిమూవ్ అయిందంటే, 2 ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మీరు లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇలా వచ్చింది అంటే మీ అకౌంట్ రిమూవ్ అయింది అని. లేదా ఒకసారి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి కూడా ట్రై చేయండి. ఇలా వచ్చినప్పుడు అయినా సరే ఇలాగే వచ్చింది అనుకోండి, రెండోసారి కూడా ఖచ్చితంగా కంపెనీ సైడ్ నుంచి మీ మెయిల్ అనేది తీసివేయబడింది, అంటే మీ అకౌంట్ రిమూవ్ చేయబడింది. ఎందుకు రిమూవ్ చేయబడిందంటే మీరు 45 రోజుల పీరియడ్లో మీరు కేవైసీని పూర్తి చేయలేకపోయారని. ఓకేనా, ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను. కాబట్టి 45 రోజుల్లో మీ కేవైసీ పూర్తి చేయకపోతే మీ అకౌంట్లు రిమూవ్ చేయబడతాయి. ఇక్కడ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇన్వాలిడ్ పాస్వర్డ్ మెయిల్ ఐడి అని వస్తే ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ దాంట్లో అసలు మీ పేరే కనిపించదు అన్నమాట. మరి మాకు పరిష్కారం ఏంటి అంటే, కొత్త మెయిల్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ మీ పేరు అదే ఇవ్వచ్చు, ఫోన్ నెంబర్ అదే ఇవ్వచ్చు, అన్నీ అదే ఇవ్వచ్చు. బట్ మార్చాల్సింది ఏంటంటే జీమెయిల్ ఐడి మార్చాలి. జీమెయిల్ ఐడి మార్చి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రెండో క్వశ్చన్ వచ్చేసి, కొత్త మెయిల్ ఐడితో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే అప్పుడు కూడా మాకు కేవైసీ అవ్వట్లేదని చెప్తున్నారు. అంటే మీరు మెయిల్ ఐడి మార్చారు, అన్నీ మార్చారు, బట్ ఇక్కడ మార్చాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ మార్చాలి. ఎప్పుడు మీరు ఆధార్ కార్డ్నే పదే ఇస్తున్నారు అనుకోండి, ఆధార్ కార్డు తీసుకోవట్లేదు కాబట్టి కదా మీకు రిజెక్ట్ అయింది. మళ్ళీ పదే అదే ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళ పేరు మీదకి దాన్ని మార్చండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ పేరు ఉన్నా సరే వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళ ఫేస్ ఇవ్వకుండా తీసేసుకుంటుంది. కావాలంటే వాళ్ళ పేరు మీదైనా మెయింటైన్ చేయొచ్చు, లేదా మీ పేరు మీదైనా మెయింటైన్ చేసుకోవచ్చు అకౌంట్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా, ఇక్కడ కాబట్టి మీ సర్కిల్లో చెక్ చేసుకోండి. మీకు గతంలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉండవు. ఎందుకంటే ఎవరైతే కేవైసీ చేయకుండా 45 రోజులు పూర్తయినాయో వాళ్ళందరూ అకౌంట్స్ కంపెనీ సైడ్ నుంచి రిమూవ్ అవుతున్నాయి. ప్రతి 45 రోజులకి అవుతూనే ఉంటాయి. అంటే 6వ తారీఖు కొంతమందికి, 7వ తారీఖు కొంతమందికి, 8వ తారీఖు కొంతమందికి, ఇలాగా కేవైసీలు అవనే వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. వాళ్ళందరూ కూడా పాత మెయిల్ ఇస్తే పని చేయదు. ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా ఒక మెయిల్ క్రియేట్ చేసుకుని జీమెయిల్ మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ కేవైసీ చేసుకోవాలి. కానీ గతంలో చేసిన తప్పులు చేయొద్దండి. గతంలో ఇచ్చిన డాక్యుమెంట్సే మళ్ళీ ఇస్తే తీసుకోదు. గతంలో ఉన్న మనిషే ముఖం చూపిస్తే తీసుకోదు. ఎందుకంటే గతంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చినా సరే మ్యాక్సిమం అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 విషయాలపై కొద్దిగా దృష్టి పెట్టండి. మూడోది వచ్చేసి, ఎక్కువ శాతం అందరికి వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఫేస్ డిక్లైన్. ఇక్కడ రెండో ఫోటోలో చూపించినట్టు ఫేస్ డిక్లైన్. దీనికి కారణాలు ఏంటంటే చెప్తున్నాను కదా, డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఉన్న వాళ్ళకే స్పీడ్గా అవుతుంది. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతుంది, బట్ ఏంటంటే చాలా తక్కువ మందికి అవుతుంది. ఓకేనా, కాబట్టి కుదిరినంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డాక్యుమెంట్స్తో ట్రై చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ఎవరి ఫేస్ అయినా ఏదైనా వచ్చే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఆ రకంగా ఇచ్చి మీరైతే ఈ సాల్వ్ చేసుకోవచ్చు. పదే మీరు ఎన్నిసార్లు ఇచ్చినా రిజెక్ట్ అవుతుందంటే అది రిజెక్ట్ అవుతుందని అర్థం. మనం దాన్ని ఏమి చేయలేం. ఇక మూడోది వచ్చేసి, ఈ రకంగా వెరిఫికేషన్ లిమిట్ రేట్స్. ఇది ఎప్పుడు వస్తుందంటే, మీరు పదే ఫేస్ చూపించి డిక్లైన్ అయిందనుకోండి, ఒక 4 సార్లు 5 సార్లు అయితే పర్లేదు, అత్తమాటికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలాగే డిక్లైన్ అయింది అనుకోండి, దాని తర్వాత వెరిఫికేషన్ లిమిట్ రీజన్ వస్తుంది, లాస్ట్ ఫోటో అన్నమాట. ఈ రకంగా వచ్చిందంటే మళ్ళీ మీకు 2-3 రోజులకు ఒకసారి కంపెనీ సైడ్ నుంచి మెయిల్ వచ్చి వెరిఫికేషన్ మళ్ళీ చేసుకోండి అని చెప్తుంది. మళ్ళీ చేసుకున్నా సరే మళ్ళీ డిక్లైన్ వస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు ఇలా డిక్లైన్ వస్తుందంటే, మీరు అక్కడ ప్రాపర్గా చేస్తున్న తప్పు ఏంటంటే, అదే డాక్యుమెంట్ ఇస్తున్నారు, అదే ఫేస్ ఇస్తున్నారు. ఆల్రెడీ గతంలో అదే ప్రాబ్లం వచ్చినప్పుడు అదే ఫేస్ ఇచ్చినప్పుడు మళ్ళీ అదే ఇవ్వడం అనేది అనవసరం. ఓకే, కాబట్టి అన్నింటికి ఒకటే ఆన్సర్, ఖచ్చితంగా డాక్యుమెంట్ మార్చండి లేదా మనిషినైనా మార్చండి. రెండిట్లో ఏదో ఒకటి జరిగితే అప్పుడు ఖచ్చితంగా మీకు కేవైసీ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఫేస్ డిటెక్షన్ అనేది అవుతుంది. అలాగే ఫేస్ ఇచ్చేటప్పుడు కూడా ఊరికే కదలకూడదు. రెండోది వచ్చేసి, ఫేస్ ఇచ్చేటప్పుడు అది సెకండ్స్ పడతాయి కదా, 1, 2, 3 సెకండ్స్ పడినప్పుడు కూడా ఫేస్ కదపకుండా అలాగే ఫోన్ అలాగే పట్టుకొని ఉంచండి. అప్పుడు మీకు ప్రాబ్లం అనేది రాదు. అలాగే కేవైసీలోకి వెళ్ళే ముందు కూడా, ముందు డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసే ముందు కింద కంట్రీ అనేది కూడా చూసుకోండి. ఇండియా ఉందా వేరే కంట్రీ ఉందా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది కంట్రీస్ తప్పు ఉన్నా సరే ఆ డాక్యుమెంట్ అనేది తీసుకోవద్దు. ఓకేనా, ఇదంతా కూడా క్లియర్. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నాట్ ఫౌండ్.
అంటే కొంతమందికి ఓపెన్ చేస్తుంటే అసలు విక్టరీ డాష్ సైటే ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు బాగా ఓల్డ్ మొబైల్స్ వాడుతున్నారు. ఆ బాగా ఓల్డ్ మొబైల్స్ వల్ల ఈ వెబ్సైట్ కొత్త వెబ్సైట్ కాబట్టి, అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెబ్సైట్లు కాబట్టి ఇవన్నీ కూడా ఓల్డ్ మొబైల్కి ఈ పేజ్లు అనేవి సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వేరే మొబైల్లో ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం పర్టికులర్గా డబ్బులు పెట్టి ఫోన్ కొనాలంటే అసలు వద్దంట నేను. డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకో ఫోన్ కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీ ఫ్యామిలీలోనే వేరే వాళ్ళ దగ్గర మీకన్నా కొద్దిగా అప్డేటెడ్ ఫోన్ ఉంటే దాంట్లో లాగిన్ చేసి పెట్టుకోండి. అవసరమైనప్పుడు లాగిన్ అవ్వండి, అవసరం లేనప్పుడు లాగౌట్ చేసేయండి అంతే. ఓకే, ఇది మీకు పేజ్ నెట్ ఫౌండ్కి క్లారిటీ. ఎందుకంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పేజ్ నెట్ ఫౌండ్ అనే వాళ్ళకి పేజ్ నెట్ ఫౌండ్ అనే వస్తుందంట. ఎందుకంటే బాగా ఓల్డ్ మొబైల్స్ అంటే 7-8 ఏళ్ళ క్రితం ఫోన్స్కి మ్యాక్సిమం కొన్ని వెబ్సైట్లు సరిగ్గా సపోర్ట్ చేయవు. అది మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకే పేరు మీద మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కొంతమందికి మల్టిపుల్ అకౌంట్స్తో కూడా అకౌంట్స్ అయ్యాయి, కేవైసీ కూడా అయినాయి. ఒక 4-5 నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారు. ఓకేనా, కాబట్టి ఒకే పేరు మీద అవుతాయి. బట్ ఏంటంటే అక్కడ మారేది జీమెయిల్ ఐడి మారుతుంది. ఒకే ఫేస్తో ఒకే డాక్యుమెంట్స్ కూడా కొంతమందికి అవుతున్నాయి. అందరికీ అవుతున్నాయి నేను చెప్పను, బట్ కొంతమందికి అయితే అవుతున్నాయి. ఇక్కడ మీరు మల్టిపుల్ ఐడీస్ చేసుకోవాలంటే మ్యాక్సిమం అవసరం లేదు మాకు కావాలనుకున్న చేసుకోండి. మ్యాక్సిమం అయితే మల్టిపుల్ ఐడీస్ అవసరం, ఒక ఐడి ఉన్నా చాలు మనకి. ఎందుకంటే ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మనకు తెలియదు. ఓకేనా, దీని గురించి ఎవరుగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి, మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసి ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఓకే, నేనేంటంటే టెస్టింగ్ పర్పస్ కోసం ఇచ్చాను తప్ప ఇన్ని అకౌంట్స్ ఉండాలని కాదు. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్. కాబట్టి కుదిరితే ఒకటి చేసుకోండి, అంతకుమించి ఎవరికి మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, చిన్నపిల్లల పేర్ల మీద కేవైసీలు చేసుకోవచ్చా, అవుతున్నాయంటే మ్యాక్సిమం చాలామంది చిన్నపిల్లల పేర్ల మీద కేవైసీలు అవుతున్నాయని చెప్పి రీసెంట్గా మనం ఒక వీడియోలో చెప్తే కన్ఫర్మ్ చేశారు. చాలామంది ఫౌండర్స్ అయితే కన్ఫర్మ్ చేశారన్నమాట. ఓకే, 3 ఇయర్స్ బేబీ నుంచి 18 ఏళ్ళ లోపు చాలామంది పిల్లలు అయితే కేవైసీలు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు ఫేసే కదా కేవైసీ సిస్టానికి. మరి ఫ్యూచర్లో ఏమైనా అడుగుతారా అంటే బ్యాంకింగ్ సంబంధించి ఏమైనా ఉంటుందా, పాన్ కార్డు లాంటివి ఉంటాయనేది మనకు ఐడియా లేదు. కానీ ప్రజెంట్ అయితే ఆధార్ కార్డుతోనే అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి పాన్ కార్డు ఇవ్వద్దండి. ఆధార్ కార్డు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, దాని తర్వాత పాస్పోర్ట్. ఇక్కడ ఆధార్ కార్డు కన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్తో అయితేనే బేగా కేవైసీలు అవుతుంది. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్లో కానివ్వండి, పాస్పోర్ట్లో కానివ్వండి మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి మన డాక్యుమెంట్స్లో. ఆధార్ కార్డులో అలా ఉండవు, మనకు తెలిసిందే కదా, చీకటిగా అదో రకంగా ఉంటాయి. దానివల్ల ఫేస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్టుగా అది చూపిస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే మ్యాక్సిమం డ్రైవింగ్ లైసెన్స్ లేదా మన పాస్పోర్ట్ అనేది ఇవ్వాలి. లేదా ఆధార్ కార్డు నీట్గా మీ మొహం కనబడి బయట కూడా నీట్గా మీ ముఖం అనేది మంచి వెలుతురులో తీసుకెళ్ళి పెడితే 90% అవడానికి ఛాన్స్ ఉంది. అప్పటికీ అవ్వకపోతే ఇంకా మనం ఏం చేయలేం, వేరే వాళ్ళు ఫేస్ వేరే వాళ్ళు డాక్యుమెంట్ తీసుకుని చేయడం తప్ప. ఓకేనండి, మ్యాక్సిమం ఇయే డౌట్స్ పదే రిపీట్గా ఇయే వస్తున్నాయి. Q&A సెక్షన్ నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే కొత్తగా ఏం లేవండి, డౌట్స్ కొత్తగా లేవు, ప్రాబ్లమ్స్ ఏమీ కొత్తగా లేవు. సేమ్ డౌట్స్, సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ థియరీ మాట. అరిగిపోయిన రికార్డులాగా చెప్పి నాకు మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ తప్పట్లేదు, ఎందుకంటే అదే జరుగుతుంది, రిపీట్గా జరిగిన ప్రాబ్లమే జరుగుతుంది. దానివల్ల ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ అయితే మనకి ఆన్పేస్ అనేది నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ onpass.com అనేది ఓపెన్ అవ్వదు, అంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, జస్ట్ మీకు OS మాత్రం ఓపెన్ అవుద్ది. ఓకే, ఇక్కడ మనకి గతంలో onpass.com కానివ్వండి, ofounders.com కానివ్వండి ఏమి కూడా పనిచేయవు. కేవలం పనిచేసి onpass అని కొట్టగానే మీకు onpass.os.ecosystem అని వస్తుంది. అది మాత్రం ప్రజెంట్ పనిచేస్తుంది. ఓకే, దాంట్లోనే మనం పాపప్ మెసేజ్, గతంలో పాపప్ మెసేజ్లు అన్నీ దాంట్లో చూస్తాం. దానికి సంబంధించిన వీడియోలు అన్నీ మనం చాలాసార్లు చేసేసాం. మళ్ళీ దాని సబ్జెక్ట్ అనేది ఇప్పుడు తేవడం కూడా అవసరం లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ ఆన్పేస్కి సంబంధించి ఈకోసిస్టమ్ సంబంధించి ఎవరైనా అప్లికేషన్ వాడినట్టయితే డిలీట్ చేసేయండి. కనెక్ట్ కానీ, ఫౌండర్స్ కానీ, దాని తర్వాత OS కానీ అప్లికేషన్ మీ ఫోన్లో ఉంటే డిలీట్ చేసేయండి. ఎవరు అప్లికేషన్ ద్వారా వద్దు. ఎవరైనా సరే క్రోమ్ బ్రౌజర్ ద్వారా, ఓపెరా బ్రౌజర్ ద్వారా, వీటి ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకోండి ఏదైనా సరే. ప్రజెంట్ మనకి ఎటువంటి అప్లికేషన్ అఫీషియల్గా లేవు. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉందండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్డేట్స్ వచ్చినా నేను చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ అనేది అందరికి వచ్చాయి, ఇంతకన్నా ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. కాబట్టి వీడియో మీరు ఒకవేళ మధ్యలో చూసినట్టయితే మళ్ళీ మొదటి నుంచి చూడండి, ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.